పార్టీ కోసం కష్టపడి పనిచేసినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు తగిన గుర్తింపు ఇచ్చారని వైఎస్ఆర్సీపీ చిత్తూరు సమన్వయకర్త విజయానంద రెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి సీఎంగా చేసుకోవటమే తమ విధి అని స్పష్టం చేశారు. సీఎం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టించి పనిచేస్తామన్నారు. సీఎం వైఎస్ జగన్కు తోడుగా తాము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్న ఎంపీ విజయానందారెడ్డితో మా కరెస్పాండెంట్ మధు ఫేస్ టు ఫేస్. ఎప్పుడు సేవా కార్యక్రమాలు నిర్వహించే ఎంసీ విజయానందరెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చిత్తూరు ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అయితే ఆయన ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్తాడు అనే విషయం ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఎప్పుడు సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తుంటారు పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా మిమ్మల్ని ఇన్ఛార్జిగా ప్రకటించారు, ఎలా ఫీల్ అవుతుంది? గౌరవ ముఖ్యమంత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి, తర్వాత సొంత పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, మొదటి రోజు నుంచి కూడా నేను ఆయన అడుగులో అడుగు వేయడం జరిగింది. ప్రతి కష్టంలో కూడా ఆయన వెంటే మేము నడిచాం, ఆయన తోడుగా మేము కూడా నడిచాం. సేవా కార్యక్రమాల విషయాలకు వస్తే ఆయన అడుగులో అడుగేస్తున్నాం కాబట్టి ఈరోజు పేద ప్రజల మీద ఉన్న ఆయనకు అభిమానంలో కొంత మనం కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో, పేదలకు పెట్టిన సంక్షేమ పథకాల్లో మనవంతు మన ఈ కాన్స్టిట్యున్సీకి మనం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో పేదలకు కూరగాయల మార్కెట్లు, ఫ్రూట్ మార్కెట్లు, అదేవిధంగా పేద పిల్లలు చదువుకోవడానికి ట్రస్ట్ ద్వారా కొంతమంది పిల్లల్ని చదివించడం, అదేవిధంగా ముస్లిమ్స్కు రంజాన్ తోఫా ఇవ్వడం, అదేవిధంగా పేదలు ఎక్కడ చనిపోయినా ఆ బాడీలు తీసుకెళ్ళి శ్మశాన వాటికలకు తీసుకెళ్ళడం, రోజు 500-600 మందికి ఉచిత భోజనాలు అందించడం, మన వాలంటీర్స్కి కానీ, అదేవిధంగా సంఘమిత్ర వాళ్లకు, వివోలకు, ఏపీఎంలకు అందరికీ కూడా దాదాపు 50,000 మందికి సీఎం గారి బర్త్డేకి బట్టలు పెట్టడం కూడా, ప్రతిదీ కూడా ఆయన చేస్తున్న సేవలో ఉడతా భక్తిగా మా వంతు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు నడుస్తున్నాం. గౌరవం పెరిగే విధంగా కర్తవ్యంగా నిర్వర్తించి ఇంకా మంచి పేరు తెచ్చే విధంగా నేను నడుచుకుంటానని మీడియా ద్వారా తెలియజేసుకుంటాను. ఒకటి, ప్రజల వద్దకు వెళ్ళడం ఇప్పుడేం కొత్త కాదు, ఎలక్షన్ అనే కాదు, నిరంతరం ఉంటారు. ఇప్పుడు మీరు సమన్వయకర్తగా నియమితులైన తర్వాత ఏ విధంగా వెళ్తారు ప్రజల వద్దకు, ఏ కాన్సెప్ట్? అంటే ఇది వరకు వచ్చేసి ఎట్లా పోయినా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక బాధ్యత అనేది, నాకు కర్తవ్యం అనేది ఇచ్చిన తర్వాత మా నాయకులందరినీ సమన్వయం చేసుకొని ఎక్కడ వర్గ విభేదాలు అనేది లేకుండా మేమందరం కలిసికట్టుగా ప్రజల వద్దకు వెళ్ళి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రులు చేసినటువంటి సంక్షేమ పథకాలని, అభివృద్ధిని వాళ్లకు విన్నవించి మాకు ఓటు అడిగే ధైర్యము, హక్కు మాకుంది కాబట్టి మేము ధైర్యంగా ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళేదానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇది మొత్తం మీద ఎంసీ విజయానంద రెడ్డి స్పష్టం చేస్తున్నారు. నిరంతరం ప్రజల వద్దనే ఉంటున్నటువంటి తాము ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బాధ్యతను గుర్తెరిగి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తామనేసి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, చిత్తూరు.